హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మాంటేజ్ మాస్కల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు తమిళ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ చేయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే చాలామంది మన యూట్యూబ్ ఛానల్ని చూస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది అందరికీ. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక నిమిషం మనము పిక్సెల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం వీటికి ఫాంట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా అందమైన ఫాంట్స్ యాడ్ చేశాను మన thumbnail కోసం, ఈ వీడియో thumbnail కోసం. ఇక్కడ ఎలా ఫాంట్స్ యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఇదే కదండి, ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేద్దాం, తెలుగులోనే ఎడిట్ చేద్దాం. హాయ్, ఇది ఒకటి చాలండి, ఇది ఎడిట్ చేసాం కదా. హాయ్, ఎలా ఉన్నారు టైప్ చేసాం కదండి. ఇప్పుడు దీనికి మనము ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం, డిజైన్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఆ ఫాంట్స్కి ఇక్కడ ఫాంట్స్ ఉంది కదండి, ఇక్కడైతే ఇవి ఇంగ్లీష్లో పైన చూడండి, ఇక్కడైతే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంత నీట్గా రాదు మనకు కావాల్సిన ఫాంట్స్ అనేవి. బోల్డ్ లెక్ అయితే వెళ్తుంది కానీ ఫాంట్స్ అనేది అంత క్లియర్గా రావట్లేదు. మై ఫాంట్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇవంతా నేను రీసెంట్గా యాడ్ చేసినవి. ఇదైతే డైరెక్ట్గా యాడ్ కాదు, ఎలా యాడ్ చేయాలని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని డెలీట్ చేసి మీకు న్యూగా యాడ్ చేసి చూపించలేను. జస్ట్ కౌంట్ డిఫరెన్స్, కొత్తగా యాడ్ చేసినవి ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే 11 ఉన్నాయి, మీరే చూసారుగా. నేను ఇక్కడ రీసెంట్గా యూజ్ చేసినవి. ఇక్కడ 11 ఫాంట్స్ ఉన్నాయి. ఓకే, బ్యాక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలి అని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళిపోదాము. ఇలా గూగుల్ ఓపెన్ చేసుకొని, ఆల్రెడీ నేను చేశాను ఆల్ తెలుగు డిజైన్ ఫాంట్స్ డౌన్లోడ్ అని. ఇలా క్లిక్ చేసినప్పుడు, సారీ నెట్ ఆన్ చేసుకోవడం మర్చిపోయినాను. చూడండి, నెట్ ఆన్ చేశాను. ఇలా అయితే ఫాంట్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. చూడండి, చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అందరికీ హలో, ఇట్లా వీటిలో డిఫరెన్స్ ఏంటో చూసారా. ఇక్కడ ఏ ఫాంట్ డిజైన్ ఉంది, ఇక్కడ ఏ ఫాంట్ డిజైన్ ఉంది. వీటిని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీటిలో ఉన్నవన్నీ నేను డౌన్లోడ్ చేశాను. వ్యూ ఆల్ ఫాంట్స్ చూపిస్తాను. కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల చూపిస్తుంది. చూడండి, వీటిలో ఎన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకుందాము. అన్నమయ్య రెగ్యులర్ డౌన్లోడ్ చేసాము. పైన చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసాము. చూడండి, అన్నమయ్య రెగ్యులర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాము. ఇట్లా ఆల్రెడీ ఇలా కూడా చూడండి, ఇదైతే అన్ని లాంగ్వేజెస్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చేస్తారు, తమిళ తెలుగు అని. మనకు తెలుగు ఫాంట్స్ కావాలి కాబట్టి
వీటిలో చాలా ఉన్నాయి. వీటిలో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక డౌన్లోడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, అన్నమయ్య అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు మనము ఎక్కడ చూడాలి, వీటిని డైరెక్ట్గా వెళ్ళి మై ఫైల్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్స్లో ఏడ్ చేసాం ఆల్రెడీ, నేను ఇవన్నీ యాడ్ చేశాను. ఇక్కడ అన్నమయ్య అనేది ఉంది, ఇవన్నీ జిప్ ఫోల్డర్లో ఉంది. సో మనం యాడ్ చేయడానికి కుదరదండి, ఎందుకంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదండి, ఇప్పుడు చూడండి ఫోన్స్ ఇక్కడ ఉంది. ఫోన్స్కి వెళ్ళేసి మై ఫోన్స్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఎక్కడ ఉంది అది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి డౌన్లోడ్స్లో ఉంది. ఇది ఫోల్డర్లోకి వచ్చేసింది. చూడండి, అన్నమయ్య ఉంది. ఇదన్నీ జిప్ ఫోల్డర్లో ఉంది, వీటిని యాడ్ చేయలేము మనం. ఇవన్నీ జిప్ ఫోల్డర్లో ఉంది కాబట్టి యాడ్ చేయలేము. సో మనం బ్యాక్ వచ్చేసి ఈ జిప్ ఫోల్డర్ అన్ని అన్జిప్ చేయాలి. ఎలా చేయాలనేది ఇక్కడ ఇదే మెయిన్ థింగ్ అండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒకసారి మూవ్ అని వస్తుంది, కొంతమందికి ఇలా ఆప్షన్ వస్తుంది. ఇలా క్లిక్ చేసామంటే డైరెక్ట్గా ప్రెస్ చేయకుండా ఒక్కొక్క దాన్ని ఇలా జిప్ ఫోల్డర్ ఇలా చేసామంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ పేరెంట్ ఫోల్డర్ అని వస్తుంది. కొంతమందికి అయితే ఎలా వస్తుంది అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా వస్తుంది. నాకైతే డైరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేయగానే ఇలా వచ్చేసింది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొట్టినప్పుడు ఎక్స్ట్రాక్ట్ పేరెంట్ ఫోల్డర్ అని వచ్చేసింది. సో ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళాను అనుకోండి, చూడు ఇది రెడ్మీ అనేది HTMLలోకి వెళ్ళిపోయింది. మనం అన్నమయ్య చేసాం కదా, సో ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఇవంతా యాడ్ అవుతాయి. అన్నమయ్య చేసాం కదా, అన్నమయ్య కూడా ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ పేరెంట్ ఫోల్డర్. చూడు, అన్నమయ్య కూడా ఆల్రెడీ చేశాను కదా, ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తే మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అన్నమయ్య అనేది నేను 2 times యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇదొకటి, దూరజ్, నోను, ఇది ఇవన్నీ మనం యాడ్ చేస్తాము. మూవ్ చేసినప్పుడు ఇక్కడ రాదు, ఓకే సపరేట్గా చేసుకోవాలి. ఒక్కొక్కటి చేసినప్పుడు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది HTMLలోకి అండ్ క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోతుంది. మనం తర్వాత చేసుకోవచ్చు. అది అన్నమయ్య అయింది, రెడ్మీ అయింది. నెక్స్ట్ దూరజ్, నాన్ పాయింట్, ఇది ఎక్స్ట్రాక్ట్ ఆల్ పేరెంట్ ఫోల్డర్ చేసాము. అండ్ బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ అమృత శ్యామల అనేది అయిపోయింది. నెక్స్ట్ పున్నాల, అన్నమయ్య, దూరజ్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను. ఇది ఒకసారి యాడ్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నేను 1, 2 అయిపోయింది. నాన్ ఫోన్స్ 2 times పెట్టేశాను నేను. అన్నమయ్య అయింది. నెక్స్ట్ అన్నమయ్య, దూరజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి పున్నాల ఇది లేదు కాబట్టి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేశాను, ఇది కూడా పడిపోయింది. రెడ్మీ, పున్నాల, నాన్ స్టాప్ ఇవన్నీ పడిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం అంతా జిప్ ఫోల్డర్ నుంచి తీసాం కాబట్టి వీళ్ళంతా మనం ఒక ఫోల్డర్లోకి వేసుకోవాలి. డైరెక్ట్గా కుదురుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనము మన మొబైల్లో ఇంటర్నల్ దాంతో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే ఫాంట్స్ డిజైన్స్ అని యాడ్ చేసుకోవాలి. ఫాంట్ డిజైన్స్ అని యాడ్ చేసుకుందాము. హియర్ నాది ఆల్రెడీ ఉంది కాబట్టి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తుంది. నేను రీప్లేస్ దిస్ ఫైల్ అని స్కిప్ అని కంటిన్యూ చేస్తాను. రీప్లేస్ చేశాను. ఇప్పుడైతే మనం ఎక్సెల్ యాప్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంది కదా, నేనైతే ఎన్ని చెప్పినాను 11 చెప్పినాను. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ వెళ్తే ఎక్కడ స్టోర్ చేసాం, మన ఇంటర్నల్లో స్టోర్ చేసాం కాబట్టి ఓపెన్ చేసి ఏమని ఫీడ్ చేసాం మనం, ఫోన్స్ తెలుగు ఫాంట్ అని ఫాంట్ డిజైన్స్ అని చేసాం కాబట్టి ఫాంట్ డిజైన్స్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా వచ్చేసింది. ఎందుకంటే నాది ఆల్రెడీ యాడ్ చేసినవి ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏవైతే డౌన్లోడ్ చేశానో అవి మాత్రం నాకు ఇలా వచ్చేసింది.
మీ ముందే చూపించాను కదా నేను డౌన్లోడ్ చేసింది అన్నమయ్య. చూడండి ఇలా జై హింద్ ఫోల్డర్. ఇప్పుడు ఇవి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ నొక్కినప్పుడు ఈజీగా ఇక్కడ చూడండి అన్నమయ్య రెగ్యులర్. ఈ 3 అనేది ఇప్పుడు యాడ్ చేసినవి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ 3 అనేది ఇప్పుడు యాడ్ అయినాయి. సో ఇలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మనము. యాడ్ చేసుకొని వీటికి మనం తెలుగులో ఏదైనా చేయొచ్చు. తమిళ్లో యాడ్ చేయాలంటే కూడా ఆల్రెడీ చెప్పాను ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని. డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాబ్లం మీకు తెలిసి ఈ ఫాంట్ ప్రాబ్లం మీకు సాల్వ్ అయింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.